కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉంది. ఈ 10 ఏళ్ల కాలంలో చేసిన పోరాటాల కారణంగానే ఇటీవల విజయం లభించింది. పదవుల పంపిణీలో 10 ఏళ్ల పాటు కష్టపడిన వారికి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీలో ఇటీవల ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన వారిని కూడా పట్టించుకోవడం మానేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న జగ్గారెడ్డిని అస్సలు పట్టించుకోవడం లేదు. ఈ విషయంలో ఆయనకు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ నుంచి సానుభూతి లభిస్తోంది. ఇటీవలే కుసుమ కుమార్ కోసం ఆయన ఢిల్లీలో లాబింగ్ చేశారు. ఎమ్మెల్సీ ఇవ్వాలని చాలా మందిని కలిశారు. కానీ ఆయన సిఫారసులను పట్టించుకోలేదు. దాంతో జగ్గారెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. తన అవసరం పార్టీకి లేనట్లుగా ఉందని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు జగ్గారెడ్డి మరో కెరియర్పై దృష్టి పెట్టారు. రాజకీయాల్లో పెద్దగా పనేమీ లేకపోవడంతో జగ్గారెడ్డి సినిమాలపై దృష్టి పెట్టారు. ముందుగా తన జీవిత చరిత్రను తెరకెక్కించుకుంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఆఫీస్ ని ప్రారంభించారు. ఇక నుంచి ఈ ఆఫీసే తన అడ్డా అని జగ్గారెడ్డి ప్రకటించారు. తన జీవితం చాలా కింది స్థాయి నుంచి ప్రారంభమైందని, దానికి తగ్గట్లుగానే అన్ని విషయాలు ఉంటాయన్నారు. ఇప్పుడు మొత్తం ఈ సినిమాపైనే దృష్టి పెట్టానని, తన జీవిత చరిత్రలో ఇతరులు కూడా ఉన్నా ఓ కీలక పాత్రను తాను పోషిస్తానని జగ్గారెడ్డి చెబుతున్నారు.